ఈటెల రాజేందర్ గారు ఒక పచ్చి అబద్ధాలు, ఒక రాజకీయ నాయకునికి ఉన్నటువంటి ఏ కోణంలో కూడా మాట్లాడలేని పచ్చి అబద్ధాలు ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. కొంచెం మన సిగ్గుండాలి. రాజేందర్ గారు 2014 నుంచి 18 వరకు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ ప్రభుత్వం మళ్ళీ మంత్రిగా పనిచేసి, అసలు మీరు ఎందుకు మీ పార్టీ నుంచి బహిష్కరణ గురించి చెప్పగలరా? మీరు ప్రజల యొక్క భూములని స్వాహా చేసినందుకు గాను ఈటెల రాజేందర్ గారిని అప్పటి ప్రభుత్వం బహిష్కరించేది మర్చిపోయారా? నిన్న బీజేపీ పార్టీ ఎంపీ గెలిచిన తర్వాత అప్పుడే పునీతులైనారు ఈటెల రాజేందర్ గారు. నిన్న ముసిముసి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన మీరు మాట్లాడుతూ ఉంటే ఒక నక్క ఆవుతోలు కప్పుకొచ్చి మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక గుంట నక్క వచ్చి ఆవుతోలు కప్పుకొని మాట్లాడుతున్నా మీరు? కొంచెం మన సిగ్గుండాలి. బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు బీజేపీలకు పోగానే కడిగిపోయినాయా? 2014 నుంచి 2018 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మీరు, కమిషన్ అనే పదాన్ని పుట్టించిందే మీరు. సాయంత్రం అయిన తర్వాత సెక్రటరియట్లో మీ క్యామర్లో అర్ధరాత్రి వరకు ఎందుకుంటుండే పబ్లిక్ క్యాడరు? కమిషన్ కోసం కాదా? కమిషన్ డిసైడ్ ఎవరు డిసైడ్ చేసిర్రు? అప్పుడు హరీష్ రావు, అప్పుడు ఈటెల రాజేందర్ ఇద్దరే. మీరు కమిషన్లు తీసుకొని అందరు మీలాగా పనిచేసుకుంటారా? కమిషన్లకు కేర్ ఆఫ్ ఐడి కార్డు, ఆధార్ కార్డు ఉన్నారా అంటే అది హరీష్ రావు, ఈటెల రాజేందర్. అప్పుడు ఆ సమయంలో ఈటెల ముసిముసి లవ్కు మాట్లాడుతూ ఉన్నాడు, బ్రహ్మానందం మాట మాట్లాడుతూ ఉన్నాడు. తనకు తాను హీరో అనుకునే వ్యక్తి, కామెడీ కన్నా అదో నటుడు ఎవరంటే అది ఈటెల రాజేందర్ మాత్రమే. అసలు మనిషివేనా అసలు నువ్వు? 2014 సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా ప్రమాణం చేసి సెక్రటరియట్ని ఒక కమిషన్ అడ్డగా ఓవరా చేసింది మీరు కాదా? సాయంత్రం 5 కాగానే సెక్రటరియట్లో కూర్చొని దందా చేసింది ఎవరు? ఇదే ఈటెల రాజేందర్ కాదా? కమిషన్ లేకుండా బిల్లు ఆపింది ఎవరు? అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాదా? దాన్ని కంటిన్యూ ఎవరు చేసింది? హరీష్ రావు చేసిండు. ఈ ఇద్దరు తోడు దొంగలు ఒక వారం మీరు మాట్లాడతారు, ఒక వారం ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు కూడా మనం ఫోన్ లిస్ట్ కాల్ చూస్తుంటే హరీష్ రావు నుంచి ఈటెల రాజేందర్కి ఫోన్ పోతుంటాయి, ఈటెల నుంచి హరీష్ రావు ఫోన్ పోతూ ఉంటాయి. మరి ఇద్దరు వేరే పార్టీ, మరి ఒక ఆయన బీజేపీ, ఒకటి బీఆర్ఎస్. అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు ఇద్దరే. ఈటెల రాజేందర్, హరీష్ రావు ఇద్దరు 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంటే మీరు కమిషన్లు తీసుకుంటే, మీరు కమిషన్లు తీసుకొని మీరు పనిచేస్తే, కాంట్రాక్టులు ఇబ్బంది మీరు పనిచేస్తే ఆ బురద మా పైన ఇస్తారా? నిన్నైతే బీజేపీ ఆఫీస్లో పోయిన తర్వాత మాట్లాడుతుంటే ఈటెల రాజేందర్ ఒక నక్క ఆవు తోలు కప్పుకొని మాదిరిలా మాట్లాడుతున్నాడు. దీనికన్నా అన్యాయం ఉంటుందా? 2014 సంవత్సరంలో ఈటెల రాజేందర్ ఆస్తి విలువ ఎంత? 2014 సంవత్సరంలో హరీష్ రావు ఆస్తి విలువ ఎంత? కమిషన్లు డిసైడ్ చేసింది మీరు.
కమిషన్లకు కక్కుపడింది మీరు. బీఆర్ఎస్ పార్టీలో పాపాలు చేసి బీజేపీలో పోగానే ఈటల రాజేందర్ ఏమన్నా పురాణ పురుషుడు అయిపోయిందా, లేకపోతే కలియుగ దైవం అయిపోయిందా? మల్కాజిగిరి నియోజకవర్గం తర్వాత పార్లమెంట్ అయిన తర్వాత అభ్యర్థి అయిన తర్వాత ఈటల రాజేందర్ గారు ఇప్పుడు పార్లమెంట్లో మల్కాజిగిరికి సంబంధించి మాట్లాడిందా? పొద్దున్న లోగానే పంచాయతీలు సాయంత్రం వరకు. ఇప్పుడు కూడా ఈటల ఇళ్ళు కూడా ఎప్పుడు పంచాయతీలు అడ్డానే, కమిషన్లు కూడా ఆయన పని చేయడాయే. ఒక పచ్చకామర్లోనికి ఊరంతా పచ్చ కనబడుతుంది. 2014 నుంచి 23 వరకు అక్కడ ఈటల రాజేందర్, ఆ తర్వాత హరీష్ రావు, వీళ్ళిద్దరికి పచ్చకామర్లు వచ్చిన తర్వాత తాము చేసిన పని అంతా మేమే చేస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ స్కీమ్ల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ స్కామ్ల పార్టీ. మీరు కమిషన్ల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కమిషన్ల కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఏ విధంగా వచ్చినాయి? 2014 ముందు ఆస్తులు ఎంత, 2014 ఆస్తులు ఎంత? ఈ ఇద్దరిది. మీరా మాట్లాడేది మా కాంగ్రెస్ పార్టీ గురించి. మీరు కదా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు కూడా పడేసింది. ఆర్థిక మంత్రి బాధ చేయండి. 2014లో తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయినావు, ఆర్థిక మంత్రి. ఏందని నువ్వు పని ఏం చేసింది? కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం సాయంత్రం ఇప్పుడు ఒక దుకాణం ఏర్పాటు చేసుకొని కమిషన్ లేకుండా ఎవరు కాంట్రాక్ట్ చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా? కమిషన్ లేకుండా కాంట్రాక్ట్ చేసి నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావా? బీఆర్ఎస్ పార్టీలో పాపాలు చేసి బీజేపీలో కాడుకుంటావు పోయి నువ్వు. అసలు మనిషివేనా? అసలు ఒక మహానటుడిగా మాట్లాడుతున్నాడు కూర్చొని. ఎస్వి రావు రంగారావులాగా మా డైలాగ్ కూర్చొని. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత, కేటీఆర్ తర్వాత, హరీష్ రావు తర్వాత ఎవరో దుర్మార్గం ఉన్నారంటే అప్పట్లో ఈటల రాజేందర్ మాత్రమే. ఆ తర్వాత పాపాలు చేసుకొని మళ్ళీ ఇప్పుడేమో బీజేపీలో పోయి ఒక పుణ్యపురుషునిలాగా ఈయననే మంచివాడు, మిగతా అందరూ ఇక అసలు ఈయనకి అందరి చెడ్డోళ్ళు అనుకుంటూ మాట్లాడతాడు. ఎంత పోయినా ఎక్కడ పోయినా గాడిద గాడిదనే. బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీ పోయినంత మాత్రాన ఈటల రాజేందర్ గారు మీరు చేసిన పాపాలు కరిగిపోవు, ఎక్కడ తగ్గిపోవు. మీరు చేసిన పాపాలను కడుగడానికే బీజేపీలో చేరి ఇప్పుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. హరీష్ రావు తర్వాత, కేటీఆర్ తర్వాత, కేసీఆర్ తర్వాత ఎవరైనా అరెస్ట్ కావాలరా తెలంగాణ రాష్ట్రంలో అంటే అది మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రమే. కేసీఆర్ కుటుంబంలో పాపాల్లో కూడా ఈటల రాజేందర్ పాత్ర ఉంది, ఆయన భాగం కూడా ఉంది. ఆయన ముసిముసి నవ్వులు, ఆ చిన్నగా క్యారెక్టర్ వేసు కామెడీ వేసుకుని మాత్రాన బ్రహ్మానందం క్యారెక్టర్ చేసినటువంటి ఈటల రాజేందర్ గారు ఆయన లోపల అమరీష్ పూర్ లాంటి ఒక విలన్గా ఉన్నాడు. ఈటల రాజేందర్ గారి యొక్క క్యారెక్టర్లో బ్రహ్మానందం నటుడుగా ఉన్నాడు. అదేవిధంగా అమరీష్ పూర్ లాంటి ఒక విలన్ కూడా ఉంది. అది మీకు కనపడదు.
బీఆర్ఎస్ పార్టీలో కోట్లు కుమ్మగొట్టి ప్రజల సొమ్ములు దాచుకొని స్థలాన్ని దోపిడీ చేసి బీజేపీలో పోయిన తర్వాత మాత్రాన ఈటల దగ్గర పాపాలు తగ్గిపోవు, కరిగిపోవు. మీరు చేసిన పాపాలకు శిక్ష పడాల్సిందే. కల్వకుంట్ల కుటుంబంలో కూడా వారి పాపాల్లో కూడా ఈటల పాత్ర ఉంది. కాబట్టి 100% ఇస్తాము. వినండి, అంటే ఆర్థిక మంత్రిగా ఆయన పనిచేసినాడు ఈటల రాజేందర్ గారు 2014 సంవత్సరం నుంచి 18 వరకు. ఆయన పాత్ర ఎంతవరకు ఉండే ఒక మంత్రిగా? అప్పుడేమంటుండే, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఎవరు అంటే ఈటల అంటుండే. నంబర్ 2 అనే ముద్ర ఉండే. నంబర్ 2 పార్టీలో ఉండనా, కమిషన్ తీసుకోవడంలో ఉండనా, కాంట్రాక్ట్లను ఇచ్చే విధంగా ఉండనా, అది తెలియాలి కదా ఇప్పుడు కూడా మనకు. ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే ఆర్థిక మంత్రి అయ్యారో ఆ తర్వాత ఆయన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది ఏ విధంగా పెరిగింది, ఆయన ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా దుబ్బాక ఎలక్షన్స్లో మన హుజరాబాద్ ఎలక్షన్స్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిన ఎలక్షన్ల టైంలో ఈటల గారు, ఆ డబ్బు ఎక్కడిది, ఏ విధంగా మల్కాజ్కి పార్లమెంట్ ఎట్లా గెలిచినాడు, ఆ డబ్బు ఎక్కడిది, ఎంత ఆగమ చేసిన అప్పుడేనా. కమిషన్ లేకుండా ఎవరన్నా పనిచేస్తుందంటే ఈటల రాజేందర్ మాత్రమే. కమిషన్ కోసము ఆ తర్వాత కంటిన్యూ వచ్చింది హరీష్ రావు. ఈ ఇద్దరు దొంగలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊలు పడేసినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రి పాత్ర చాలా పెద్ద పాత్ర. 2014 నుంచి 23 వరకు ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు, హరీష్ రావు, ఈటెల. అట్లే ఇప్పుడు ప్రతాప్ గారు ఏ సమయంలో స్పందించాలో ఆ సమయం స్పందిస్తూ ఉంటాం. సమయం తగ్గట్టు వ్యవహారం ఉంటుంది. ఈటల రాజేందర్ లాంటి నాయకుడు ఇట్లా అబద్ధాలు మాట్లాడితే, నేను చాలా మంచి వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రంలో నాలాగే మంచివాడు ఎవడు లేడు, నేను మాట్లాడే ప్రతి మాట నిజం, నా పలుకులన్నీ సత్య పలుకులే అని మాట్లాడే ఈటల రాజేందర్ గారు నిన్న టీవీ ముందు కూర్చొని తన అద్భుత నటనని, తన హావభావాలని, తన నటన నైపుణ్యాన్ని, తన రచయిత యొక్క వ్యవహారాన్ని మంచిగా పండించిండు. 2014 సంవత్సరంలో అప్పుడు నువ్వేం చేసినావు? పచ్చకామలున్న ప్రతి వ్యక్తిని అటవుస్తున్నావు. కామలున్న వ్యక్తి 2014 సంవత్సరంలో నువ్వు కమిషన్లు తీసుకొని నీలా అంతా పనిచేస్తా అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, ఎప్పుడు స్కీమ్ల పార్టీ తప్ప ఎప్పుడు కూడా మేము ప్రజల్ని ఇబ్బంది పడి ఏ పని చేయము. రాజీ రంపాన పెట్టి 2014 నుంచి 23 దాకా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో పార్టీలో ఉండి కోట్లు కుమ్మగొట్టి బీజేపీ అయిన ఈటల రాజేందర్ గారు సవాల్ చెప్పండి. మీరు మీలాంటి నాయకులు ఇట్లా అబద్ధాలు మాట్లాడితే, నాకు 40 ఏళ్ళ చరిత్ర ఉంది రాజకీయంలో అంటారు. 40 ఏళ్ళ పాపాలు కూడా ఉన్నాయి మీకు రాజకీయంలో. మీలాంటి అబద్ధాల కోరు ఎన్ని మాట్లాడినా కూడా ఎప్పుడైతే మీరు బీజేపీకి వెళ్ళినారో అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో మీపై నమ్మకం పోయింది. ఇక మీరు వచ్చి టీం వచ్చి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలసలు ఉన్నాడు. బీజేపీలో పోయినంత మాత్రాన రాజేందర్ గారి ఇంకా పాపాలు కరిగిపోవు, తరిగిపోవు. ధన్యవాదాలు.